ఇక ఎగువన శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి 2,59,947 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 20 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ రిజర్వాయర్కు ఎగువ నుంచి 2,43,545 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,59,967 క్యూసెక్కుల నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఇక సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.70 అడుగులుగా నమోదైంది. ఇక సాగర్కు భారీ నీటి వరదకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, నాగార్జున సాగర్ జలాశయానికి మాత్రం ఇంకా వరద ప్రవాహం మాత్రం అలాగే కొనసాగుతుండటంతో 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఇటు ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా అలాగే కుడి కాలువకు ఎడమ కాలువతో పాటు తాగునీటి హైదరాబాద్ కు తాగునీటి అవసరాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 2 లక్షల పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో అంతే స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.50 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి వస్తే మాత్రం 312 టీఎంసీలకు గాను 307 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకోవడం. అయితే గత ఎగువ ప్రాంతం కృష్ణా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుండి వరద ప్రవాహం అలాగే కొనసాగుతుండటంతో గత 3 రోజుల నుండి కూడా 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్ లో అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే ఆగస్టు 4న మొదటిసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ ప్రవాహం ఇంకా అలాగే కొనసాగుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వరదను అంటే ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూనే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తిన నేపథ్యంలో పర్యాటకులు కూడా నాగార్జున సాగర్ కు పోటెత్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒక పర్యాటక కేంద్రం. ఎందుకంటే అక్కడ బుద్ధవనంతో పాటు మ్యూజియం అలాగే కొండ ఇలాంటి ప్రదేశాలు అక్కడ ఉన్న నేపథ్యంలో దీనికి తోడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తడంతో నిన్న మాత్రం పర్యాటకుల తాకిడి మాత్రం భారీగా చేరుకుంది. ఈ రోజు కూడా అలాగే గేట్లు ఎత్తి ఉండడంతో పర్యాటకులు కూడా ఇంకా అలాగే కొనసాగుతున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూడదగ్గ ప్రదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు పర్యాటకుల మార్గ తాకిడి అలాగే కొనసాగుతుంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. వాటర్ ఎట్లుంది? వాటర్ ఏ కలర్లో ఉంది? మంచి ఎంజాయ్ చేస్తున్నావా?